హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీఐ టెస్టింగ్ అంటే ఏంటి, సో ఏపీఐ టెస్టింగ్ని ఎలా చేస్తారు, సో వీటి గురించి మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాము. సో జనరల్గా మనకి ఇంటర్వ్యూలో ఏపీఐ టెస్టింగ్ గురించి అడుగుతారు. అసలు ఏపీఐ అంటే ఏంటి, సో ఏపీఐ టెస్టింగ్ ఎలా చేస్తారు అనే క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. సో వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా డెఫినేషన్తో పాటు తెలుసుకుందాము. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏపీఐ టెస్టింగ్కి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా డెఫినేషన్ అయితే ఉంది. సో అలాగే దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ ఇంకా రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇక్కడ మన డెఫినేషన్ చూసుకుంటే అండ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఏపీఐ అంటే సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు. సో ఈజ్ ఎ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫంక్షన్ దట్ మేక్స్ కనెక్షన్ బిట్వీన్ సర్వర్ ప్రోగ్రామ్ ఆర్ మాడ్యూల్ టు ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఈచ్ అదర్స్. సో ఇది జనరల్గా మనకి ఫస్ట్ పాయింట్ అనుకోండి. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే ఫర్ ఏపీఐ టెస్టింగ్ యూ నీడ్ టు యూజ్ టూల్స్ దట్ విల్ సెండ్ కాల్స్ ఆర్ రిక్వెస్ట్ టు ద సర్వర్. దెన్ the tool that receive the response from the server and logs the response for each of the request sent. సో ఇది మనకి ఏపీఐ సంబంధించిన ఒక డెఫినేషను. సో మనకి ఇంటర్వ్యూలో అడిగినా కూడా జస్ట్ ఈ టూ లైన్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఆల్మోస్ట్ మీకు ఏపీఐ మీద కొంచెం ఐడియా ఉందని ఈజీగా తెలుస్తుంది. సో జనరల్గా ఈ లైన్స్ చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకా మనం రియల్ టైంలో ఏపీఐని ఎలా టెస్ట్ చేస్తారు, అసలు ఏపీఐ కాల్స్ ఎలా వెళ్తాయి, ఏపీఐ అంటే ఏంటి అనేది ఇంకా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే మనము ఏపీఐ టెస్ట్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ GUI టెస్ట్ అండ్ వాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ అన్ అప్లికేషన్. It's mainly concentrated on the business logic layer of the software architecture. సో ఇది జనరల్గా మనకు డెఫినేషను. అసలు ఏపీఐ అంటే దాని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు జనరల్గా ఒక డెఫినేషన్ లాగా మనం చూపించాము. సో నెక్స్ట్ మనము అసలు ఏపీఐ ఏ విధంగా కాల్ చేస్తారు, అలాగే ఏపీఐ టెస్టింగ్ ఎక్కడ పర్ఫామ్ చేస్తారు, ఎలాంటి టూల్స్ యూస్ చేస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏపీఐ గురించి తెలుసుకున్నాము. ఏపీఐ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఏపీఐ ఇస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇదేం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఐలో ఏదైతే డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేస్తారనుకోండి. క్రియేట్ చేసినప్పుడు సో మనకు జనరల్గా 4 మెథడ్స్ అయితే ఉంటాయి. పోస్ట్ అని, పుట్ అని, గెట్ అని, అలాగే డిలీట్ అని, ఇలాంటి మెథడ్స్ అయితే యూస్ చేస్తారు. సో ఈ మెథడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏపీఐ ఈ మెథడ్స్ ద్వారా కాల్ అవ్వడం కానీ అంటే రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో జనరల్గా మనకి ఒక లాగిన్ పేజ్లో ఒక పేజ్ని క్రియేట్ చేశారనుకోండి. సో పోస్ట్ మెథడ్ కాల్ అయ్యి సో ఆటోమేటిక్గా ఏపీఐ ఏం చేస్తుందంటే ఆ డేటాని తీసుకుని వెళ్ళి సో డైరెక్ట్గా బ్యాక్ ఎండ్ కోడ్తో కమ్యూనికేట్ అయ్యి సో బ్యాక్ ఎండ్ కోడ్ ఏం చేస్తుందంటే ఆ డేటాని సో డేటాబేస్లో ఇన్సర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది, సో డేటా మనం జస్ట్ ప్రొఫైల్ని మాత్రం క్రియేట్ చేసాము. సో క్రియేట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, సో మనం క్రియేట్ చేసిన తర్వాత మన డేటా మొత్తం ఒక దగ్గర స్టోర్ అవ్వాలి కదా. సో ఈ డేటాని స్టోర్ చేసే ప్రాసెస్లో మనకి ఏపీఎస్ అనేది మీడియేటర్గా వర్క్ చేస్తుంది, అలాగే ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తుంది. సో డేటాని తీసుకుని వెళ్ళేసి అక్కడ డేటాబేస్లో స్టోర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. ఏ అప్లికేషన్ తీసుకున్నా మనకి కంపల్సరీగా ఏపీఎస్ ఉంటాయి. సో ఏపీఎస్ లేకుండా మనం ఎలాంటి ప్రాజెక్ట్స్ కానీ ఎలాంటి అప్లికేషన్ అయితే ఉండవు. ఎందుకంటే మీరు యూఐ అనేది జస్ట్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ డేటాని అప్డేట్ చేయడం మాత్రమే ఉంటుంది. బట్ డేటాబేస్లో ఆ డేటాని పెట్టాలంటే సో యూఐ డేటాబేస్తో డైరెక్ట్గా మాట్లాడడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. సో దానికి ఆ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి సో ఏపీఐ అనేది ఇంటర్మీడియట్గా వర్క్ చేస్తుంది. సో బ్యాక్ ఎండ్ కోడ్తో కమ్యూనికేట్ అయ్యి డేటాబేస్ని ఇన్సర్ట్ చేయడము, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడము, సో ఇలాంటి ప్రాసెస్ అనేది చేస్తుంది. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్, దీన్ని మనం ఏపీఐ అంటారు. సో ఇంకా ఏపీఐ టెస్టింగ్ అనేది ఎలా చేస్తారు అని చూద్దాం. నెక్స్ట్ ఏపీఐ టెస్టింగ్ చేయడానికి సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్ అనేది కామన్గా చాలామంది యూస్ చేసేది. సో మీరు జస్ట్ గూగుల్లో పోస్ట్ మ్యాన్ సెర్చ్ చేయండి. సో పోస్ట్ మ్యాన్ గురించి తెలుసుకోండి. నెక్స్ట్ ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆ టూల్ని. సో మీ విండోస్ సిస్టమ్ కానీ ఏదైతే సిస్టమ్ అయితే ఉందో సో దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అందులో ఏపీఐని టెస్ట్ చేస్తాము. సో ఏపీఐని రిక్వెస్ట్ పంపించడం కానీ రెస్పాండ్ ఏ విధంగా వచ్చింది, ఎలాంటి ఎర్రర్ కోడ్స్ ఉన్నాయి, సో వీటి గురించి మనం తెలుసుకుంటాము. సో బిఫోర్ మీరు ఏపీఐ టెస్టింగ్ చేసే ముందు పోస్ట్ మ్యాన్ అంటే ఏంటి, అలాగే ఎలాంటి ఎర్రర్ కోడ్స్ ఉన్నాయి, అలాగే పోస్ట్, పుట్, గెట్, డిలీట్ ఇలాంటి మెథడ్స్ గురించి కూడా తెలుసుకోండి. సో ఎందుకంటే ఏపీ టెస్టింగ్ చేసేటప్పుడు ఇలాంటి మెథడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి గురించి తెలుసుకుంటే మీరు ఇంకా క్లియర్గా టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో జనరల్గా ఈ మెథడ్స్ ద్వారా సో మనము రిక్వెస్ట్ని డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అనుకోండి, సో పోస్ట్ మెథడ్ అని, పుట్ అంటే మనం అప్డేట్ చేయడం, ఎడిట్ చేయడం అని, గెట్ అంటే రెస్పాన్స్ తీసుకోవడం కానీ,
లైక్ డిలీట్ అంటే లైక్ మన డేటాని డిలీట్ చేయడం. సో ఇలాంటి ప్రాసెస్ అనేది మనకు ఇంటర్నల్గా జరుగుతుంది. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనము ఏపీఎస్ని టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేశారనుకోండి, ఫస్ట్ బ్యాక్ ఎండ్ కోడ్ రాస్తారు, నెక్స్ట్ ఏపీఎస్ రాస్తారు. సో యూఐ అనేది ఉండదు. సో బట్ ఏపీఎస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని ఎలా టెస్ట్ చేస్తామంటే, సో మనం పోస్ట్ మ్యాన్ ఇలాంటి టూల్స్ యూస్ చేసి ఏపీఎస్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా అని కన్ఫర్మ్ అయిపోతే తర్వాత యూఐకి మన కనెక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఏపీఎస్ని టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో జనరల్గా మనకి ఏపీఐ టెస్టింగ్కి సపరేట్ రోల్స్ ఉంటాయి, సపరేట్ పొజిషన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఏదైనా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటూ ప్లస్ ఏపీఐ టెస్టింగ్ కూడా నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అలాగే మనకు ఆటోమేషన్ అనేది డిఫరెంట్, ఏపీఐ టెస్టింగ్ డిఫరెంట్, మాన్యువల్ టెస్టింగ్ డిఫరెంట్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా డిఫరెంట్. సో జనరల్గా ఇలాంటి టీమ్స్ని మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో చూస్తారు. సో వీళ్ళు ప్రతిదానికి ఒక సపరేట్ టీమ్ని మెయింటైన్ చేస్తారు. సో సెపరేట్ లైక్ ఇంజనీర్స్ అనేది ఉంటారు. వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో మనకి మాన్యువల్ టెస్టింగ్తో పాటు ఆటోమేషన్ ఉండాలి, లేదా ఏపీఐ టెస్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ కానీ నేర్చుకుంటే సో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది, మంచి ప్యాకేజ్ కూడా వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనము ఎలాంటి ఎలాంటి ఏపీఐ టూల్స్ ఉన్నాయి, సో ఎలా యూస్ చేస్తారు, సో దాని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో దాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్పెల్లింగ్ హ్యావ్ ఎ నైస్ డే.